హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టు సునీల్. ఈరోజు మీ అందరి ముందుకి మరొక వీడియోతో వచ్చేసాను. ఈ వీడియో చాలా షార్ట్ అండ్ స్వీట్‌గా అయితే ఉండబోతుంది. మనకి సంక్రాంతి పండగ అయితే వచ్చేస్తుంది కదా! సంక్రాంతి కోసం మీరందరూ పిండి వంటలు అవన్నీ తయారు చేసుకుంటున్నారా? మేమైతే ఈసారి పిండి వంటలు ఇంట్లో పెద్దగా అయితే ఏం చేసుకోవట్లేదు. కాకపోతే మా ఫ్రెండ్స్ ఇండియా నుంచి వచ్చారు. వాళ్ళని స్వీట్స్ అవి తెమ్మంటే ఈసారి పండగకి వాళ్ళతో స్వీట్స్ అవన్నీ తెప్పించుకున్నాము. రేపటి నుంచి మనకి భోగి, సంక్రాంతి పండగైతే స్టార్ట్ అవ్వబోతుంది గదా! నేను దానికోసమని కొన్ని బొమ్మలవి తెప్పించుకున్నాను. మా ఇంట్లో సంక్రాంతికి బొమ్మల కొలువది పెడతారు. అందుకని కొన్ని బొమ్మల కొలువు కోసం అమెజాన్‌లో ఆర్డర్ చేసుకొని కొన్ని బొమ్మలవి తెప్పించుకున్నాను. మీకు గూడా ఎవరికైనా బొమ్మల కొలువు పెట్టే అలవాటుంటే సంక్రాంతికి మీకు గూడా యూజ్ అవుతుందని నేను చిన్నగా ఈ వీడియో అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు ముందైతే నేను ఇలాంటి దీపాలు తీసుకున్నాను. వీటిలో వాటర్ పోసినట్టయితే మనకి లైట్ అన్నది వస్తుందనమాట. మీకిప్పుడు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇలా మీరు ఆన్ చేస్తే లైట్ వస్తుంది కొంచెము. లేదు అంటే గనక వాటర్ పోసినా కూడా లైట్ వస్తుంది. నేను వాటర్ పోసి కూడా మీకు చూపిస్తాను తర్వాత. అలా నేను చాలా తెప్పించుకున్నాననమాట. దీంట్లో ఇవి సెట్ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా నేను అమెజాన్‌లోనే ఆర్డర్ చేసుకున్నాను. అవన్నీ అమెజాన్‌లో మీకు అవైలబుల్‌గా ఉంటాయి. అలాగే ఇంకొకటొచ్చేసి బొమ్మలు అష్టలక్ష్మి అవతారాలు ఉంటాయి గదా! అలా చెక్కవి ఇవి తెప్పించుకున్నాననమాట అష్టలక్ష్మివి. ఇక్కడ చూస్తున్నారు కదా! దీని కింద ఇలా ముగ్గుతో ఒక చిన్న ప్లేట్ లాగా గూడా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఎలా పెట్టాలో అది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు ముగ్గుంది కదా! దాంట్లో ఈ బొమ్మని గనక ఇలా ఫిక్స్ చేస్తే ఇలా స్టాండ్ లాగా ఉంటుందనమాట. అలా మనం బొమ్మల కొలువులో కూడా పెట్టుకోవచ్చు. మీకెవరికైనా యూజ్ అయితే మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇలా ఉంటాయన్నమాట. అలాగే మొత్తం అన్నీ అష్టలక్ష్మి బొమ్మలు 8 ఉన్నాయి. అవి ఆర్డర్ చేసుకున్నాను. అలాగే దాంతో పాటు ఇంకా దశావతారాలు కూడా సెట్ ఆర్డర్ చేసుకున్నాను. అవి కూడా సేమ్ చెక్కవే. ఇలాగే సేమ్ ముగ్గొస్తుంది. ఇలాగ మనకి ఇక్కడ స్టాండ్ లాగా ఉంటుంది. ఇలా పెట్టుకోవచ్చనమాట. ఇలాగ స్టాండ్ లాగా పెట్టేసుకొని మనము టేబుల్ మీద ఇలాగ పెట్టేసుకోవచ్చు. ఇలాగ మొత్తం దశావతారాలు అలాగా 2 సెట్లయితే తెప్పించుకున్నాను. మొత్తం అన్నీ కూడా అలాగే ఉన్నాయన్నమాట. అన్నీ ప్రతి అవతారానికి కూడా ఇలాగ మనకి డిఫరెంట్‌గా వస్తుంటాయి చెక్కవి. చెక్కది కూడా స్ట్రాంగ్‌గానే ఉంది. క్వాలిటీ అది కూడా చాలా బావుందనమాట. నేను తెచ్చిన తర్వాత చెక్ చేశాను. ఇది ఒక సెట్ దశావతారాలు సెట్. తర్వాత వచ్చేసి ఇంకా నేను డెకరేషన్ కోసం కూడా తెప్పించుకున్నాను. డెకరేషన్ కూడా అమెజాన్‌లోనే అన్నీ మొత్తం అమెజాన్‌లోనే ఆర్డర్ చేశాను నేను ఇవన్నీ కూడా. ఇలాగా ఒక్కొక్క ఒక్కొక్క కవర్‌లో ఇలా సెట్ వస్తుందనమాట. ఇలా హ్యాంగింగ్ లాగా తగిలించుకోవచ్చు మనం వాల్‌కి. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇలా వాల్‌కి డెకరేషన్ లాగా కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా నేను అమెజాన్‌లోనే ఆర్డర్ చేశాను. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు కూడా అమెజాన్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నేను పిండి వంటలు స్వీట్స్ అవి తెప్పించుకున్నానని చెప్పాను కదా! మేమైతే బూందీ లడ్డూలు అయితే తెప్పించుకున్నాము. ఇండియా నుంచి ఆల్రెడీ తిన్నాము కూడా. బూందీ లడ్డు ఒక ప్యాకెట్, అలాగే జీడిపప్పు పాకం. జీడిపప్పు పాకం మా ఇంట్లో చాలా ఇష్టము. అందుకని జీడిపప్పు పాకం ఒక ప్యాకెట్. ఇలాగే 2 రకాల స్వీట్స్ అయితే తెప్పించుకున్నాము. అవే కాకుండా నేనైతే ఇంట్లో మురుకులు, కారపూసలు అంటారు కదా! అవి కూడా చేశాను హాట్. ఇంట్లో పిండి వంటలు ఏం చేసుకున్నారో సంక్రాంతికి తప్పకుండా నాకు కామెంట్‌లో అయితే చెప్పడం మర్చిపోకండి. ఈ పండగ మీరందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. సంక్రాంతి అందరికీ కూడా పెద్ద పండగ కదా! ఇక్కడ కూడా మా ఇంట్లో మేము బొమ్మల కొలువలి పెడతాము. నెక్స్ట్ వీడియో మీకు నేను బొమ్మల కొలువు ఎలా మేము ఆర్గనైజ్ చేసుకున్నాము, మొత్తం అంతా ఎలాగ సెట్ చేసుకున్నాము అనేది మొత్తం అంతా నెక్స్ట్ వీడియోలో అయితే మీ అందరికీ షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్‌లో నేను వీలైతే ఇప్పుడు నేను కొన్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా కింద ట్యాగ్ చేస్తాను. డిస్క్రిప్షన్‌లో మీకు కావాలనుకుంటే మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.